వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీద ఈ కూటమి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు. రకరకాల దాడులు, దౌర్జన్యాలు, ఇల్లు కూల్చేయడం దగ్గర వరకు కూడా ఎక్కడ గనక వీళ్ళైతే వెనక్కి తగ్గుతూ ఉన్నట్లేరు. మరి ఇంత కక్షపూరిత రాజకీయాలు చేసి ఏం చేస్తారో మనకైతే తెలియదు. కానీ తాజాగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఆ నియోజకవర్గం వీరులపాడు మండలం కొనతాలపల్లె వీరులపాడు మండలం షేక్ సైదాబి అనే వాళ్ళ ఇల్లు కూల్చేశారు. టీడీపీలో ఉండేవాళ్ళట, వైసీపీలోకి మారినారట. అందుకని చెప్పి కోపంతో ఆమె ఇంటిని కూల్చేశారు అన్న విమర్శలు. 3 దశాబ్దాల నుంచి వాళ్ళు అక్కడే ఉంటున్నారట. అన్ని పన్నులు కట్టారు, కానీ పోయి కూల్చిపడేశారు. ఆ మహిళ బాధలు చూస్తే నిజంగా కన్నీళ్ళు తెప్పిస్తాయి. 3 కుటుంబాలు ఉంటున్నారట అదే ఇంట్లో. ఒక చిన్న ఇంట్లో 3 కుటుంబాలు ఉంటున్నారట. దాన్ని కూల్చేసి 3 కుటుంబాలను రోడ్డు మీదగా తెచ్చారు. కూల్చేసిన వాళ్ళు, కూల్చేయించిన వాళ్ళు ఎంత వికటాట్టహాసం చేస్తూ ఉంటారో. ఒక మనిషిని బాధ పెట్టి, ఒక మనిషిని ఇబ్బంది పెట్టి, వాళ్ళ కష్టాల్లో నుంచి వికటాట్టహాసం చేసి ఏం సాధిస్తారు రాబు. ఆ మహిళ చూడండి పాపం. దారుణం. ఏదో మాట్లాడాలని పోలీస్ స్టేషన్కి రమ్మన్నారట. వీళ్ళు పోలీస్ స్టేషన్ దగ్గరకు పోతే వచ్చే లోపల ఇది కూల్చేశారట. వాళ్ళు ఎట్లా ఏడుస్తున్నారు చూడండి పాపం. ఇంత శాడిజం ఏముంటుంది? ఇంత శాడిజం చూపించాల్సిన అవసరం ఏముంటుంది? రాజకీయము ఏం మాట్లాడుకుంటాం.